నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనం ఇంతకుముందు బాహుబలి సెట్స్లో కొన్ని బిట్స్ మనం చూసాం మేకింగ్ వీడియోస్వి. కానీ ఇప్పుడు దురంధర్ 2వి కూడా మేకింగ్ వీడియో ఫుల్ ఫెడ్జ్గా చేసి నెట్ఫ్లిక్స్కి ఇస్తున్నారన్న వార్త వినపడుతుంది. సో దాని మీద మన సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సార్, బిట్స్ మనం ఆల్రెడీ బాహుబలిది బిట్స్ ఇచ్చారు, చూసాం కూడా. అంటే ఆ రకమైన మేకింగ్ ఎలా చేశారు స్టూడియో అనే సినిమా అనేది. ఇప్పుడు దురంధర్ 2 కూడా మేకింగ్ వీడియో చేసి ఫుల్ ఫెడ్జ్గా నెట్ఫ్లిక్స్కి ఇస్తున్నారన్న వార్త వినపడుతుంది. అంటే దీని వెనకాల కారణాలు ఏంటంటారు సార్ ఇవ్వడానికి? అంటే చాలా హైలైట్స్ ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే ఈ తరహా సినిమా చేయాలంటే ఎంతో బడ్జెట్ అవుతుంది అనుకుంటారు. వాళ్ళు 280 కోట్ల రూపాయలు బడ్జెట్తో ఈ సినిమా చేశారు. కానీ ఎంత వచ్చిందో మాకు తెలుసు, 1500 కోట్ల రూపాయలు ఇప్పుడు వచ్చింది. అంటే అసలు 280 కోట్ల రూపాయల్లో ఆ హీరోకి ఇచ్చిన రెమ్యునరేషనే 50 కోట్లేనట. ఓకే. ఇప్పుడు మామూలుగా అయితే మనకి ఈ తరహా సినిమాలు చేసుకున్నప్పుడు హీరోకి 100 కోట్లు, 150 కోట్లు, 200 కోట్లు చెప్తారు. ఆబ్వియస్లీ మన ప్రభాస్ ఇప్పుడు 100 కోట్లు కదా. 100 కోట్ల హీరోగా చెప్పుకుంటే ఒక పేరుగా చెప్పుకుంటారు. అవును. కానీ ఇక్కడ రణవీర్ సింగ్కి ఇచ్చిన రెమ్యునరేషన్ 50 కోట్లట. ఓవరాల్గా సినిమా బడ్జెట్ మొత్తం 280 కోట్లట. మరి ఇంత ఈ బడ్జెట్లోనే అంత పెద్ద సినిమా ఎలా చేయగలిగారు అనేది కూడా ఒక విశేషమే కదా. ఇంకొకటి ఏంటంటే అసలు ఈ సినిమాకి సంబంధించిన తెర వెనుక ఏమేమి జరిగింది ఏంటి అనేది ఒక వీడియోగా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో నెట్ఫ్లిక్స్లో ఒప్పందం పెట్టుకుని వాళ్ళ కోసం ఒక ఫుల్ ఇది మేకింగ్ వీడియోగా చేద్దామని ప్లాన్తో ఉన్నారు. అంటే ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటారు? అంటే డైరెక్టర్కి వచ్చిందా లేకపోతే ఇంకెవరన్నా? అదే డైరెక్టర్కే వచ్చింది. ఎందుకంటే ఇది భావితరాలకు ఉపయోగపడాలి, ఒక లెసన్ లాగా ఉండాలి. చాలామందికి ఉపయోగపడుతుంది డైరెక్షన్ డిపార్ట్మెంట్లో క్వాలిటేటివ్గా సినిమాలు చేద్దాం అనుకునే వాళ్ళకి. ప్రధానంగా కారణం ఏంటంటే ఈ సినిమాలో ఇంట్రడక్షన్ ఫైట్ ఉంటుంది సంజయ్ దత్తుది. అది ఎడారి ప్రాంతాల్లో ఉన్నట్టుగా చూపించారు. కానీ వాస్తవంగా బాంబేలో బ్లూ మ్యాట్లో షూట్ చేశారు. అది దాన్ని మనం చూసుకుంటే నిజంగా ఆ ఎడారి ప్రాంతంలో ఉన్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. జనరల్గా గ్రీన్ మ్యాట్లో చేస్తారు కదా, బ్లూ మ్యాట్ ఏంటి? అదే బ్లూ మ్యాట్ గ్రీన్ మ్యాట్ రెండు చేస్తారు. రెండు ఒకటే, బ్లూ అయినా వాడుకోవచ్చు ఫుల్గా, గ్రీన్ అయినా వాడుకోవచ్చు. అదే బ్లూ మ్యాట్ అంటారు, గ్రీన్ మ్యాట్ అంటూ ఉంటారు సాధారణంగా. అట్లా బాంబేలో చేసిన దాన్ని కచ్చి ఎడారిలో చేసినట్టుగా చూపించారు. అది ఒక హైలైట్ అంశం. అలాగే పాకిస్తాన్లో షూటింగ్ చేయాలంటే మరి పాకిస్తాన్లో చేశారు కదా, అది ఎక్కడ చేస్తారు? దాన్ని థాయిలాండ్లో వాళ్ళు సెట్స్ వేసి చేశారట. ఇలాంటి విశేషాలన్నీ కూడా ఈ సినిమాకి సంబంధించిన ఎక్కడెక్కడ ఏ లొకేషన్లో చేశారు, ఎలాంటివి చేశారు, ఇలాంటి అన్నీ కూడా మేకింగ్ వీడియోగా చేద్దామని ప్లాన్ చేశారు వాళ్ళు. ఇది ఒక అంటే యాక్షన్ పరంగా వాళ్ళు ట్రైనింగ్ ఎలా ఇచ్చారో, ఎలా యాక్ట్ చేయమని చెప్పారు. అంటే ఈ పాత్రని మనకి రాజమౌళి గారు అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అవును. అంటే బాహుబలి కొన్ని వచ్చేసారు వాళ్ళు కూడా. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. ఎందుకంటే సినిమా అయిపోయిన తర్వాత గ్యాప్ ఉండాలి. కాకపోతే మేకింగ్ వీడియో ఎప్పుడు కూడా వెంటనే రిలీజ్ చేయకూడదు, కొంత గ్యాప్ తీసుకోవాలండి. ఓకే. అంటే సార్ ఇప్పుడు మనము తెర వెనుక ఎంత కష్టం ఉంది ఆ సినిమాకి ఏంటి అనే దాని మీద చూపించడానిక వీళ్ళు చూపించేది ఇప్పుడు? ఎందుకంటే మనకు కనిపించే అంత ఈజీగా సినిమా రాదు, మా సినిమా చేసేంత ఎంత కష్టం ఉంటుంది దాని వెనకాల అనడానికి. అంటే కష్టం చూపించుకోవడానికి ఇది చాలా వరకు ఉపయోగపడుతుంది. చాలా వరకు కొంతమంది సినిమాలు చేసేవాళ్ళు ఉంటారు, చేద్దాం అనుకునే నిర్మాణ సంస్థలు ఉంటాయి. వీళ్ళు ఇలా చేశారు, దీనికి ఇంత ఖర్చులు తక్కువలో చేశారు, వీళ్ళు ఇలా చేశారని ఒక ఐడియా ఏర్పడుతుందిగా. ఈ లొకేషన్ చేశారు, పాకిస్తాన్ ఎక్కడ చేశారు అనుకుంటాం మనం. పాకిస్తాన్ ఎప్పుడు వెళ్ళారు, పాకిస్తాన్ వీధులు ఎలా చేశారు అనుకుంటాం. దానికి ఏం చేశారనేది ఆ సెట్స్. ఓకే. అంటే ఇప్పుడు కొత్తగా వచ్చే దర్శకులకి ఇది ఒక లెసన్ లాగా. ఇప్పుడు కల్కికి సంబంధించిన సినిమా వచ్చినప్పుడు కూడా కల్కి సెట్స్ అల్యూమినియం ఇక్కడ ఏరియాలో పెట్టారు, వాళ్ళు సెట్స్ వేశారు. వారణాసి సెట్ ఇవన్నీ ఇటు వేశారు వాళ్ళు. అక్కడ వారణాసి సెట్ కానీ ఇవన్నీ మేము వెళ్ళి చూసాం అప్పుడు. ఇట్లా సెట్స్, బాహుబలి సెట్స్ కానీ ఇవన్నీ రామోజీ యూనివర్సిటీలో విజిటర్స్ చూస్తూ ఉంటారు. సెట్స్ చూడటం వేరును, మేకింగ్ వీడియోలు కూడా చేయటం వేరు. మేకింగ్ సెట్స్ ఒకటే కాదుగా మేకింగ్ వీడియో అంటే. అప్పుడు అదే టైంలోనే వేరే కెమెరాస్ పెట్టి షూట్ చేస్తూ ఉంటారు. అవి మేకింగ్ వీడియోస్, అవి కూడా ఉపయోగపడతాయి. ఎన్ని టేకులు తిన్నారు, ఈ సన్నివేశం చేయడానికి ఎన్ని టేకులు తిన్నారని చెప్పించాం అనుకోండి. కొంతమంది ఏంటంటే హీరోలు ఒప్పుకోరు, మన పరువు పోతుంది ఎవరిని చూపిస్తే అని ఒప్పుకోరు. నేను చేశాను, నువ్వెవరు నాకు చెప్తే నేను చేశానా, ఈగో ఉంటుంది. అది ఈగో దెబ్బతినకుండా మేకింగ్ వీడియో చేయడం చాలా కష్టం. వాళ్ళు ఈగో హర్ట్ అవ్వకూడదు. సార్, ఇప్పుడు బిట్స్గానే వీడియోలు రిలీజ్ చేయడము మనం బాహుబలిలో చూసాము. సో ఇప్పుడు ఇది మొత్తం ఒక్కసారిగా చూపించడానికి వాళ్ళకి ఎంత టైం పట్టుండొచ్చు అంటారు? వాళ్ళు ఎడిటింగ్లో ప్రస్తుతం అయితే ఇంకా అఫీషియల్గా అనఫిషియల్గా వచ్చిన వార్త అది. నెట్ఫ్లిక్స్తో ఒప్పందం, దాన్ని కూడా డబ్బులు వస్తాయి కదా. ఇప్పుడు మరి ఇప్పుడు నెట్ఫ్లిక్స్కి ఇచ్చారంటే దాన్ని చాలామంది చూస్తారు. ఇప్పుడు
మేకింగ్ వీడియోలు కూడా చాలా డిమాండ్ ఉందండి, ఖచ్చితంగా చూస్తారు. అది కూడా దానికి డబ్బులు వస్తాయి సార్. ఇప్పుడు ఎవరైనా రెడీ అయినాక చూడడం వేరు, ఎలా రెడీ చేస్తున్నారు అన్నది చూడడం అన్నది కూడా ఇంపార్టెంటే కదా, దానికి డబ్బులు వస్తాయి. కాబట్టి వాళ్ళ అనుపమ్ ఖేర్ కూడా అన్నాడు, ఈ సినిమాని ప్రశ్నిస్తూ చాలామంది నటులు మాట్లాడుతున్నారు. కొంతమంది విమర్శించారు, ప్రకాష్ రాజ్ లాంటి వాళ్ళు విమర్శించారు, కానీ అనుపమ్ ఖేర్ లాంటి వాళ్ళు కూడా అద్భుతమైన సినిమా అంటూ ఇవాళ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇట్లా ఈ సినిమాకి సంబంధించిన అన్ని కోణాల్లోనూ కూడా కవరేజ్ వచ్చేసింది, పబ్లిసిటీ వచ్చింది. సోషల్ మీడియాలో కానివ్వండి, బాలీవుడ్లో కానివ్వండి, ఇప్పుడు ఈ సినిమా గురించే చర్చించుకుంటున్నారు, మెయిన్ డైరెక్టర్ అండ్ వాళ్ళ వైఫ్ గురించి. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ సినిమాకి అంత వైబ్ వచ్చింది కాబట్టి జనం మర్చిపోకముందే ఇంకో సినిమా స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఆదిత్య టీం అంతా అదే పనిలో ఉన్నారట. వెంటనే సినిమా అనౌన్స్ చేసేద్దాం, సినిమా మొదలు పెట్టేద్దాం అని. ఎందుకంటే మరి వాళ్ళు వెంటనే దాన్ని ఈ దీన్ని ఉపయోగించుకోవాలి కదా, ఇంకో సినిమాలో ఉపయోగించుకుని మార్కెటింగ్కి ఉపయోగపడుతుంది. పలానా డైరెక్టర్ మళ్ళీ సినిమా స్టార్ట్ చేయబోతున్నాడని వైబ్ క్రియేట్ అవుతుంది. ప్రీ రిలీజ్ కానీ అసలు మేకింగ్ బిజినెస్ జరిగిపోతుంది ముందే, సినిమా షూటింగ్ స్టార్ట్ అవ్వకుండానే బిజినెస్ జరిగిపోద్ది. నెట్ఫ్లిక్స్ లోకి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది సార్? యాక్చువల్లీ వాళ్ళు అఫీషియల్ గా దురంధర్ 2 కూడా ఇంకా మనకు లేదు ఓటీటీలో, ఇప్పుడే వేయరు నెట్ఫ్లిక్స్ లో. సినిమా ఇప్పుడు గ్యాప్ తీసుకోవాలి. ఇప్పుడు మేకింగ్ వీడియోలు చేసేటప్పుడు ఆ థ్రిల్ పోద్ది. ఇప్పుడు మేకింగ్ వీడియో వెంటనే పెట్టేశారనుకోండి, అదే కదా ఇప్పుడు సినిమా జనాలు ఇంకా ఎంజాయ్ చేస్తున్నారు, ఇంకా పూర్తి స్థాయిలో వీకెండ్స్లో బ్రహ్మాండంగా కలెక్షన్స్ ఉంటున్నాయి. ఇంకో వారం శనివారాల్లో కూడా మంచి కలెక్షన్స్ వస్తాయి. ఇలాంటప్పుడు వెంటనే వాళ్ళు మేకింగ్ వీడియో రిలీజ్ చేయరు, అయిపోయిన తర్వాత తాపీగా నెట్ఫ్లిక్స్కి ఇస్తారంట. నెట్ఫ్లిక్స్తో ఒప్పందం కూడా జరిగిపోయింది ఆల్రెడీ. కాబట్టి ఆ వీడియో వస్తే ఈ సన్నివేశం ఎలా తీశారా, ఈ సన్నివేశం ఎలా తీశారు అనేది మనకు ఒక అవగాహన ఏర్పడుతుంది. సో దురంధర్ 2 సినిమానే కాకుండా దా తెర వెనుక ఉన్న యాక్టింగ్ కూడా మనల్ని సంగతులు కూడా కానీ ఏదైనా కానివ్వండి అది చూడాలన్న ఆతృత చాలా ఉంటుంది జనాల్లో. సో అది ఎప్పుడు వస్తుందో వేచి చూద్దాం సార్. నమస్తే. నమస్తే అండి.